'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనపడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము, నాకు రక్షణ కలుగ చేసుకొననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్లిపోయిరి. 10,000 మంది నిలిచియుండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగచేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్లనంపెను. కాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. పోవుటకు నీకు భయంకరమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నదుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పగులగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి, ఇజ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్లిరండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్టకొనకు పోచున్నాను. నేను చేయినట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరెలను ఊదినప్పుడు మీరును దండుపాళెమంతటి చుట్టూ బూరెలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండిపాళెము కొట్టకొనుకుపోయి బూరెలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరెలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరెలను పట్టుకొని
యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు శరారాతు వైపునున్న బెతిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న అబెల్మా హోలా తీరము వరకు పారిపోగా, నప్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇజ్రాయేలీలు కూడుకొని మిద్యానీలను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిముల మన్య దేశమంతటికిని దూతలను పంపి మిద్యానీలను ఎదుర్కొనుటకు వచ్చి బేజ్జరా వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను. కనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బేద్బరా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోబును చంపి మిద్యానీలను తరుముకొని పోయిరి. ఓరేబు, జయోబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏటిది? మిద్యానీలతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మనేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును, జయోబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్టు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటిగా నున్నను శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరే. అతడు, నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జబహును, సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబహు, సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహును, సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి. కనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జబహును, సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కూరులో నుండిరి. కత్తిదూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును, యొగ్బేహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను. జబహు, సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును, సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి దిగివచ్చి సుక్కోతు వారిలో ఒక యవన్ను పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను, పెద్దలలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను. అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జెరహు, సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుక అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇవ్వవలెను అని మీరు ఎవరి విషయం నన్ను దూషించుదురో ఆ జబహును, సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను, బొమ్మజముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును, సల్మున్నాను అడగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలియుండిరనగా, అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవం తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పెను.
అతడు చిన్నవాడు కనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తియున్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల ఎడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీలు కనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా, మేము వాటినిచ్చిదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇజ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీలు ఇజ్రాయేలీల ఎదుట అణపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనుకుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీఎజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులో ననుసరించి వ్యభిచారులై బయల్జెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇజ్రాయేలులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి.